స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? దేవుడు మరి మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో మరి గడిపిన ప్రతి ఒక్కరిని ఆయన బలపరచక మానడు అని మీకు తెలియచేస్తూ, మరి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మరి దేవుని కృపను బట్టి మరి 7 నెలలు ఈ సంవత్సరంలో 2025 7 నెలలు గడిచిపోయి ఈ 8వ నెల మరి దేవుడు బహుమానం కింద ఇచ్చాడు కనుక మరి ఆయన స్తుతిద్దాం. 7 నెలలు బ్రతకనిచ్చి 8వ నెలలు చూడడానికి కూడా దేవుడు మరి కృపనిచ్చాడు. మరి ఇంతకంటే ఒక మానవునిగా మరి ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి మరి దినాన్ని ఈ విధంగా ఆయన చూడడానికి ఆయన కృపనిస్తున్నాడంటే మరి కేవలం ఆయన కృపే కనుక ఆయన స్తుతించడానికన్నా మరి ఇంతకన్నా ఒక మానవుడికి మరి ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరు మరి కలిగి ఉన్న స్థితిని బట్టి మరి ఈ దినాన్ని బట్టి మరొక నెల బహుమానం కింద ఇచ్చిన దేవుని విధానాన్ని బట్టి మరి ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము చివరి వచనం అనగా 29వ వచనం చివరి వచనం చదువుతా ఉన్నాను. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నా ఆశ్చర్యకరమైన ఆలోచన ఆయన యొద్దే మనం నేర్చుకుంటామట. ఇంకేమంటాడంటే బుద్ధియు అంటే అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా నిన్ను మరి జ్ఞానవంతుడిగా దేవుడు చేయబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ఒక సందర్భం వస్తుంది. మరి మా కొత్త నిబంధనలో ఇలా ఉంటుంది. మరి యేసు ప్రభువుకి జ్ఞానాన్ని మరి గూర్చి ప్రజలు చర్చించుకుంటారు. ఇతను మరియ కుమారుడు కాదా? ఏసేపు కుమారుడు కాదా? వడ్లవాని కుమారుడు కాదా? ఏసే మరి వారి సహోదరులు మన మధ్యలో లేరా? అయితే ఇతనికి జ్ఞానం ఎక్కడది అని వారు మరి ఆశ్చర్యపోతూ ఉంటారు. మరి అదే దేవుణ్ణి మనం అనుసరిస్తున్నాం కనుక, మరి అదే దేవుని దగ్గర మనం నడుచుకుంటున్నాం కనుక నిన్ను నన్ను కూడా చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అట్టి జ్ఞానము మరి బుద్ధి జ్ఞానము మన యేసయ్య దగ్గర ఉంది కనుక ఆ జ్ఞానము, ఆ ఆశ్చర్యకరమైన బుద్ధియు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం చేస్తున్నారు. అప్పుడు ప్రజలు నిన్ను నన్ను చూసి ఏం చేస్తారంటే ఆశ్చర్యపోయే దినాలు రాబోతున్నాయి కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి, మరి నీకు కలిగిన సమస్త స్థితిని బట్టి ప్రజలు ఒకవేళ హేళన చేస్తున్నారేమో, మరి నిందిస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, నువ్వు చడియొద్దు. నీకు దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడిన దేవుని చేతే మనం నేర్చుకుంటామట. మరి ఆశ్చర్యకరమైన ఆలోచన, నువ్వు ఆలోచించే శక్తి, మరి ఈ దినం మనకు కలిగిన మరి శ్రమలు బట్టి ఆలోచన కూడా మనకి రాదండి. మరి ఆలోచన ఎవరైనా చెప్తారేమో అని, జ్ఞానం ఎవరైనా నేర్పిస్తారేమో, మరి ఒక మార్గాన్ని లేదా ఉపాయం ఎవరైనా మరి తెలియచేస్తారని ఒకవేళ మనం వెంపర్లాడతామేమో. అయితే నువ్వు వెంపర్లాడే పని లేదు, నీకే మరి ఆలోచన శక్తి దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ దినం నీ పరిస్థితి అయోమయంగా అగోచరంగా ఉండొచ్చు. అయితే నా దేవుడు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానమే ఇది కనుక ఆయన చక్కటి ఆలోచన శక్తియు బుద్ధియు మరి ఆయనే అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక నీ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు, మరి సొమ్మసిల్లిపోవద్దు, విశ్వాసం నుంచి తొలగిపోవద్దు. మరి పరిశుద్ధతను కాపాడుకుని విశ్వాసంలో ముందుకు సాగండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి నాయనా వారికి ఒక పరిస్థితిని బట్టి అనేక మంది చేత నిందించబడుతున్నారు, హింసించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు. నాయనా ఆలోచన నిమిత్తం అనేకుల దగ్గరికి పరిగెడుతున్నారు నీ బిడ్డలు తండ్రి. వారందరికీ కూడా నాయనా ఆలోచన శక్తి, జ్ఞానము, బుద్ధి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి
నాయన ఈ దినం ప్రభు నాయన అనారోగ్యంతో ఉన్నారు, నాయన వ్యాధులతో ఉన్నారు, వారందరినీ స్వస్థపరచండి. నాయన ఉద్యోగాలు లేకున్న బిడ్డలు ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు ఆశీర్వాదాన్ని దయచేయండి. అలాగే ప్రభువా నా తండ్రి ఎంతోమంది ప్రజలు వివాహం కాకుండా ఉన్నారు, వారికి వివాహాలు జరిగించమని, గర్భఫలం పెట్టి గర్భఫలాలు దయచేయమని. నాయన అనేకులు చేత మోసపోతూ ఉన్నారు ప్రభా మోసపోకుండా నీ కాపుదల ఉంచమని. నేను యవనస్తులు ఉన్నారు ప్రభా, నేను నడతను పరిశుద్ధ చేసుకుని ప్రభా ఎటువంటి వ్యసనాలకి గురి కాకుండా యువత పాడైపోకుండా నన్ను కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. డ్రగ్స్ అని, గంజాయి అని ప్రభా అనేక రకాల మారక ద్రవ్యాలకు ప్రభా బానిసలు అయిపోతున్నారు. వారందరినీ కనికరించండి ఆయన. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశాన్ని జనులందరి కోసం ప్రార్థించేయమంటున్నాం, రాజుల కోసం, అధికారుల కోసం, నేను మంత్రుల కోసం ప్రార్థన చేయమంటున్నాం. మీరు చేస్తున్నాం, వారందరినీ దీవించండి. మంచి జ్ఞానం, మంచి ఆలోచన, మంచి పరిపాలన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ ప్రజలను బట్టి ఈ దినం ఎవరైతే నేను పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపి మీరు బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం బిడ్డలు చేయి ప్రయత్నాలు రాకపోగల సమస్తమును మీరు తోడేయండి. మరి ముఖ్యంగా సంఘాలు, సేవకుల్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలు కాపుదల ఉంచండి, రక్షణ దయచేయండి. నా చుట్టూ మీ దూతలను కావాల ఉంచండి. ఎక్కడ సేవకి వెళ్ళినా ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ కాపుదల ఉంచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి బలపరిచారు కనుక ముఖ్యంగా చెప్తున్నాను, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుని బిడ్డలందరికీ మరి క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నా. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.